జిహెచ్ఎంసీ సంబంధించి కూడా మీరు సర్వే చేసినని చెప్తా ఉన్నారు కదా. సో జిహెచ్ఎంసీ ఏ ఆధారంగా చేసారు గతంలోనేమో ఇప్పుడు 300 డివిజన్ గా చేశారు కదా, చేస్తున్నాం. స్టిల్ ఇస్ కంటిన్యూ. సర్వే కంప్లీట్ కాలే. ఎందుకంటే ఇది ఒక లెందీ ప్రాసెస్. అంటే డివిజన్ల వారికి కదా, 300 డివిజన్లు బేసిక్ గా. ఎంఎంసీ, సిఎంసీ, హెచ్ఎంసీ. ఎంఎంసీ అయిపోయింది, సిఎంసీ అవుతుంది, ఒక నియోజకవర్గం పెండింగ్ ఉంటుంది. హెచ్ఎంసీ అది కూడా 2-3 days లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎన్ని డివిజన్ లో కంప్లీట్ అయింది సర్వే? ఆల్మోస్ట్ 200+ అయిపోయింది. 200+ లో కంప్లీట్ అయినది, ఒక ముస్లిం ఏరియాస్ తప్ప ఆల్మోస్ట్. సో ఎట్లా అంటే ఏ పార్టీ వైపు ఎక్కువ పబ్లిక్ చూస్తున్నట్టు అనిపించింది? పార్టీల కోసం చేయట్లేదు బేసిక్ గా. ఇప్పుడు ఇంతకుముందు మనకు జిహెచ్ఎంసీ లో బీజేపీ అనేది కొంచెం ఇంపాక్ట్ చూపించింది. బీజేపీ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని ఒకటి, హైదరాబాద్ లో కాంగ్రెస్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది ఒకటి, బీఆర్ఎస్ ప్రభావం ఎంత వరకు ఉంది, ఇవన్నీ అంటే ఓటర్లు పార్టీని చూస్తున్నారా లేకపోతే వాళ్ళ లోకల్లో నిలబడే వ్యక్తిని చూస్తున్నారా, అవన్నీ చూసుకొని ఒక మిక్సింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టీ ఓట్ షేర్ చూస్తే మల్కాజ్గిరి అంటే ఎంఎంసీ మల్కాజ్గిరి కార్పొరేషన్కి వచ్చేసరికి ఉదాహరణకు ఎల్బీనగర్ చూసుకుంటే, ఎల్బీనగర్ లో మనకు 18 డివిజన్లు అయినాయి కొత్తగా. 18 డివిజన్లో చూస్తే ఏంటంటే ఒక ఇక్కడ కర్మాన్ ఘాట్, చంపాపేట ఇటు సైడ్ చూసుకుంటే ఏంటంటే కొంత కాంగ్రెస్ కనబడుతుంది. మళ్ళీ బిఎన్ రెడ్డి కానీ వనసలిపురం, హైత్ నగర్ ఇటు సైడ్ చూసుకుంటే బీఆర్ఎస్ కనబడుతుంది. ఒక 2 డివిజన్లలో మాత్రం బీజేపీ కనబడుతుంది. అంటే ఎల్బీనగర్ ఇంతకుముందు అన్ని బీజేపీ గెలిచింది, కానీ ఈసారి బీజేపీ 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ లేదు. అట్లా ఓవరాల్ గా చూస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ 76 లో ఎంఎంసీకి సంబంధించిన దాంట్లో 40+ బీఆర్ఎస్ లీడ్ ఉంది, మెజార్టీ. కాబట్టి ఎంఎంసీ బీఆర్ఎస్ గెలుస్తున్న ఒక స్కోప్ అయితే మాకు సర్వేలో కనబడుతుంది. సిఎంసీ అను హెచ్ఎంసీ కొంచెం కాంగ్రెస్ కనబడలేదు. హెచ్ఎంసీ అనేది కొంచెం ముస్లిం మైనారిటీ ఏరియా అంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి అక్కడ మేయర్ కొట్టే అవకాశం. ఓకే, సైబరాబాద్కి వచ్చేసరికి షేర్లింగంపల్లి అటు సైడ్ కొంత బీజేపీ, కూకట్పల్లి, షేర్లింగంపల్లి అటు సైడ్ కొంచెం బీజేపీ గ్రాఫ్ ఉంది. అక్కడ త్రిముఖ పోటీ జరుగుద్ది. అక్కడ ఎవరైనా కొంచెం లీడ్ లో అంటే కాంగ్రెస్ కొంత లీడ్ ఇస్తుంది, బట్ ఎక్కువ లీడ్ తక్కువ మెజార్టీ తోటి కాంగ్రెస్ హట్టుకోవట్లేదు. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది 300 డివిజన్ లో సర్వే? ఇంకొక ఆల్మోస్ట్ 15 days పడుతుంది. ఎందుకంటే ముస్లిం ఏరియాలో సర్వే చేయాలంటే కొంచెం కష్టమైన పని, ఆడ కొందరు రెస్పాండ్ అవ్వరు, మీకు తెలిసిందే కదా. సో అఫీషియల్ గా ఈ సర్వే ఒక ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టబోతా ఉన్నారా? ఓకే, దసరాకి అరౌండ్ దసరా టైంలో అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాతిపదికన ఇది జరుగుతుంది కాబట్టి. ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో ఫైనల్ లిస్ట్ వస్తుంది వాళ్ళకి. అక్టోబర్ దసరా ఉంది కాబట్టి మేబీ దసరా ముందు ఎలక్షన్స్ పెట్టకపోవచ్చు అని ఒక ఆలోచన అయితే ఉంది మాకు. పెడితే డిసెంబర్ లేకపోతే జనవరి ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈ సర్వేల ప్రభావితం ప్రజల మీద పడుతుందా? అంటే ఇప్పుడు మీరు సపోజ్ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అంటే పాజిటివ్ గా సర్వే రిపోర్ట్ ఇస్తే, రాము గారు ఇప్పుడు నేను మీతో మాట్లాడినా కదా, ఆల్మోస్ట్ ఒక 30 minutes మాట్లాడినా. 30 minutes మాట్లాడినప్పుడు మా కంపెనీ ఏదైనా పార్టీ కోసం మాట్లాడిందా లేకపోతే ప్రజల పర్సెప్షన్ మాట్లాడిందా? ప్రభావితం అయితే ప్రజల మీద 100% ప్రజల పర్సెప్షన్ మాట్లాడుతాం. ప్రజలకు ఏంది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది తెలియజేసే ప్రయత్నం మనం చేస్తున్నాం, అంతవరకే. ఒక పార్టీకి మనం అది చేయట్లేదు. ఇంకోటి మీరు ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే డెసిషన్ మేకర్స్ ఉంటారు కదా, అది ఇవి చూసి డెసిషన్ తీసుకున్న న్యూట్రల్ ఓటర్స్ ఒక 2% పడుతుంది, అంతకన్నా సర్వేల ప్రభావం. లాస్ట్ కు పోల్ మేనేజ్మెంట్ అనేది తెలుసు కదా, ఎవరు ఏది చేసినా ఆ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోతే ఓడిపోతారని జూబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు చూపించారు. బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది ఆ రోజు, కాంగ్రెస్ సక్సెస్ అయింది, పవర్ పాలిటిక్స్ వాడుకొని వాళ్ళు గెలిచారు.